ప్రాక్టీసింగ్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం హన్మకొండ లస్కర్ బజార్లో ఈ వేసవి కాలంలో టీటీసీ 2026 ర్యాంక్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా 31వ రోజున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2ను దృష్టిలో పెట్టుకొని రంగోలీ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. 42 రోజుల ట్రైనింగ్లో 450 మంది విద్యార్థుల కంటే ఎక్కువగా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో రోజుగా వచ్చేసి ఈరోజు రంగోలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో సుమారు 150 మంది కంటే ఎక్కువనే ప్రతి క్లాస్ రూమ్ నుంచి 5-6 టీములుగా విభజించి రంగోలీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ రంగోలీ కార్యక్రమానికి ముఖ్యంగా కోర్స్ డైరెక్టర్ బద్దం సుదర్శన్ రెడ్డి గారు మరియు ఇన్ఛార్జ్ అయిన రమేష్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ రంగోలీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నలభై 42 రోజు కార్యక్రమంలో గ్రౌండ్ వర్క్ విద్యార్థులకు రంగులు ఎలా వేయడం అనే రంగోలీ కార్యక్రమంలో ఎలా పాల్గొనాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మొదటిగా ముగ్గు జై తెలంగాణ అంటూ తెలంగాణ పటము, అందులో మన చార్మినారు, యూనిటీ అండ్ డైవర్సిటీ అందరూ ఒకే విధంగా చూపెట్టేటట్టు ఈ చిత్రం తీశారు. గ్రూప్ 2 వారు వేసింది. సార్ మీ పేరు చెప్పండి. వెంకటేష్, ప్రియదర్శిని, ఇంద్రప్రదేశ్ గారు అందరూ కలిసి ఈ రంగుల కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక వారసత్వం గురించి ఈరోజు రంగోలీ వేయడం జరిగింది. దీంట్లో భాగంగా మన తెలంగాణ సంస్కృతి వైభవంలో ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి బతుకమ్మ, సమ్మక్క సారలమ్మ మన కళా వారసత్వానికి నిదర్శనంగా ఉన్నటువంటి రామప్ప, ఇంకా నిజాం కాలం నాటి అద్భుత కట్టమైనటువంటి చార్మినార్, ఇంకా మనకు తలమానికైనటువంటి ఆదిలాబాద్ అడవులు, నల్లమల అడవులు, ఇంకా మనకు నీటి వనరులు అయినటువంటి కృష్ణ, గోదావరి నదులను తెలంగాణ తల్లిని తెలంగాణ చిత్రపటం వేసి చుట్టూ తామర పువ్వులతో అలంకరించి జై తెలంగాణ టీటీసీ 2026 కార్యక్రమంలో వీరు ఈ రంగోలీ కళా ప్రదర్శన ప్రదర్శించారు. గ్రూప్ 4 వీరు మన కళా తోరణం కాకతీయుల నుంచి మనం తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా పురస్కరించుకొని మన కాకతీయుల యొక్క కళా తోరణాన్ని, అదేవిధంగా మనకు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకు గుర్తుగా అమరవీరుల స్తూపాన్ని, అదేవిధంగా మన తెలంగాణకు తల్లి అయినటువంటి తెలంగాణ తల్లిని మరియు ఆడపడుచుల ప్రతీకగా తెలంగాణకు గ్రూప్ 5 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ అద్భుతమైన మనకు చూపించారు. శుభాకాంక్షలు. మనం ఇక్కడ ఏంటంటే స్కూల్లో మాకు టీటీసీ 2026 టీచర్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ట్రైనింగ్ స్కూల్లో జరుగుతుంది. సో దీని సందర్భంగా మా ఉపాధ్యాయులు అందరికీ మాకు ముగ్గుల కాంపిటీషన్ జరపడం జరిగింది. దేని గురించి అంటే మనకి 2026 జూన్ 2 ఏదైతే ఉందో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ముగ్గుల పోటీ అయితే జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మనకి తెలంగాణకి ప్రసిద్ధి అయిన కాకతీయ తోరణము అండ్ మన తెలంగాణ సింబల్ అండ్ మనకి ఎంతో తెలంగాణకి ఒక సింబాలిటిక్ చార్మినార్ అయిన ఒక చార్మినార్ గుర్తు అనేది మనం వేయడం జరిగింది. చిత్రలేఖన శిక్షణ కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి విద్యార్థుల యొక్క శిక్షణ కార్యక్రమం. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా
రేపు రాష్ట్ర అవతరణ కాబట్టి ఆ రాష్ట్ర అవతరణ సందర్భాన్ని పురస్కరించుకొని మరి శిక్షణ పొందుతున్న విద్యార్థుల చేత ఈరోజు రంగోలీ కార్యక్రమం, అది జాతీయ సమైక్యత పైన తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా మరి విద్యార్థుల చేత ఈరోజు పోటీ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా మంది విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా మంచి రంగులతో, అంటే ఇంద్రధనుసులో ఉన్నటువంటి అన్ని రంగులు కూడా ఇక్కడ ప్రస్ఫుటంగా బయటపడేట్టుగా మంచి కలర్ కాంబినేషన్ తోటి, మంచి కాన్సెప్ట్ తోటి అటు తెలంగాణ వాతావరణాన్ని జాతీయ సమైక్యతలు రెండింటిని కూడా మరి బయటపడే విధంగా విద్యార్థులు ఈ విధంగా కళాఖండాలు వేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి దీంట్లో తెలంగాణ సంబంధించినటువంటి నదులు, తర్వాత పర్వతాలు, తర్వాత దేవాలయాలు, మన కల్చరు, వ్యవసాయము, తర్వాత సమ్మక్క సార్లమ్మ, తర్వాత అడవులు, ఇట్లాంటివన్నీ కూడా దాశరథి యొక్క నినాదం తెలంగాణ కోటి రత్నాల వీణ అని కూడా రాస్తూ చూపెట్టారు. చాలా అద్భుతంగా కలర్ కాంబినేషన్ చూపెట్టారు. అక్కడ కూడా తీసుకున్నట్టయితే తెలంగాణ అనేటువంటిది మరి హిందూ ముస్లిం ఐక్యత ప్రతీకగా ఉంటుంది. అదేవిధంగా మరి తెలంగాణ తల్లిని బతుకమ్మ చేతులు ఉన్నటువంటి తెలంగాణ తల్లి చిత్రీకరించి తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని అటు చార్మినార్ని కూడా చాలా అందంగా నీట్గా గీశారు. అదేవిధంగా ఇక్కడ తీసుకున్నట్లయితే మరి తెలంగాణ తల్లి ఎక్కడైతే మనం అనుకుంటున్నామో చేతిలో వరకంకులతోటి మరి మామూలుగా గ్రామీణమైన స్త్రీ తెలంగాణకు మన ప్రతీక కాబట్టి, వ్యవసాయం చేసేటువంటి మహిళ మనకు ప్రతీక కాబట్టి ఆ మహిళా ప్రతిరూపంగా తెలంగాణ తల్లిని ఇక్కడ వేసుకోవడం జరిగింది. కాకతీయుల వారసత్వంగా వచ్చినటువంటి శిలాతోరణం, కళాతోరణం ఏదైతే ఉందో దాన్ని చాలా న్యాచురల్ గా, మామూలుగా బ్లాక్ కలర్ వేస్తే అంత రాదు కానీ దీన్ని స్టోన్ లాగా చేస్తూ షేడింగ్ ఇచ్చి చాలా అద్భుతంగా వాళ్ళు గీశారు. అదేవిధంగా అమరవీరుల స్మారక స్తూపం కానీ బతుకమ్మ కానీ ఎస్పెషల్లీ ఈ స్తూపం మాత్రం చాలా అద్భుతంగా న్యాచురల్ గా ఏ విధంగా అయితే రాయబడి చెక్కబడి ఉందో ఆ చెక్కినట్టుగా కూడా నేల మీద స్పష్టంగా గీయడం జరిగింది. మంచి విద్యార్థులు చాలా చక్కగా గీశారు. ఇక్కడ తీసుకున్నట్లయితే కూడా ఈ అమ్మాయి మరి తెలంగాణ సంబంధించినటువంటి అంత కల్చర్ అయితే ఉందో ఆ అన్ని కల్చర్ దీంట్లో స్పష్టంగా ఏది మనకి చార్మినార్ కానీ, లేకుంటే శిలాతోరణం కానీ, తర్వాత అక్కడ నెమలి కానీ, తర్వాత అమరవీరుల స్మారక స్తూపం కానీ, తెలంగాణ తల్లి కానీ, వ్యవసాయానికి ప్రతీక అయినటువంటి ఆవు కానీ, పాలపిట్ట కానీ, తర్వాత బతుకమ్మ కానీ, తర్వాత రైట్ ఓరాలు కానీ, రకరకాలుగా అన్ని కల్చర్ కూడా ప్రతిబింబించేందుగా మంచిగా చుట్టూ బంతి పూలు వేస్తూ ఒక మంచి ఆర్ట్ పీస్ ఇక్కడ వాళ్ళు ఇక్కడ ప్రజెంట్ చేయడం. నవధాన్యాలు, నవధాన్యాలు కూడా తెలంగాణ పడిన నవధాన్యాలు, వరి అన్ని కూడా సింబల్ అన్ని వచ్చేట్టుగా కూడా స్పష్టంగా చాలా గీశారు. అమ్మ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. తెలంగాణలో మరి మహిళలకి, బాలికలకి ఎక్కడైతే రక్షణ కల్పించబడుతుందో, ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు తిరుగుతారనేటువంటి కాన్సెప్ట్ తోటి, అదేవిధంగా మహిళకు ఎన్ని రకాల శక్తులు ఉన్నాయో, ఎన్ని రకాలైనటువంటి కాన్సెప్ట్గా ఆమె ఎంత బలీయమైనటువంటిది కూడా, ఎన్ని వృత్తుల్లో మహిళ రాణిస్తుంది అని స్పష్టంగా చూపెడుతూ మరి అదే మహిళను ఏ విధంగా కూడా ఈ రోజుల్లో చాలా మంది మరి ఆమెను వివిధ రకాల అవమానాలకు గురి చేస్తూ స్పష్టంగా చూశారు. అదేవిధంగా ఒక బాలిక ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో జాతీయ పతాకాన్ని కప్పి ఆమె యొక్క శీలాన్ని, మానాన్ని రక్షించే విధంగా ఆర్టిస్ట్ చాలా చక్కగా రాశారు. అంటే జాతి తలుచుకుంటే జాతీయ పతాకము ఆ విధంగా మరి దేశంలో మహిళలు కానీ అందరూ రక్షణగా ఉంటుందనేటువంటి ఆలోచనతో మంచిగా తీశాడు. ఆ జాతి అనేటువంటి రక్షించనే కాన్సెప్ట్ తోటి అందరం కూడా మరి దేశంలో ఉన్నటువంటి అందరు బాలబాలికలకి మనం రక్షణగా ఉంటామనేటువంటి కాన్సెప్ట్ ఇవ్వాలి. వాళ్ళలో నిబిడీకృతమైనటువంటి శక్తులు, డాక్టర్గా, ఇంజనీర్గా, లాయర్గా, సైంటిస్ట్గా, అగ్రికల్చరిస్ట్గా, తర్వాత రకరకాల వృత్తుల్లో ఉన్నటువంటి మహిళ యొక్క శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులను మనం బయటకు తీసి మహిళను రక్షించినట్లయితే సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో రాశారు. ఆ విధంగా అక్కడే మహిళలు గౌరవించబడతారని కూడా కాన్సెప్ట్. వెరీ నైస్, గుడ్ అమ్మ, బాగా సార్, వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కాకతీయుల వారసత్వానికి, తర్వాత వీరత్వానికి ప్రతీకైనటువంటి రుద్రమదేవిని ఇక్కడ అమ్మాయిలు, ఎస్పెషల్లీ ఈ ట్రైనింగ్ సెంటర్ లో 80% అమ్మాయిలే ఉన్నారు, 10% మాత్రమే 20% అబ్బాయిలు ఉన్నారు. ఇక్కడ తెలంగాణ వీరత్వాన్ని ప్రతీక రుద్రమదేవిని చిత్రీకరిస్తూ మరి అమ్మాయిల్ని పైన ఏ విధంగా అత్యాచారాలు గురవుతున్నారో దాన్ని స్టాప్ చేయమని, అటువంటి సమాజంలో జరగకూడదని, ఎస్పెషల్లీ తెలంగాణలో మహిళలకు అత్యంత గౌరవం ఉంటుంది. తెలంగాణ పరిపాలించినటువంటి మహిళల్లో చాలా మంది ఉన్నారు కాబట్టి వారి వారసత్వంగా మనం గుర్తుంచుకొని తెలంగాణ మహిళలకి ఖచ్చితంగా రక్షణ కల్పించే ఉద్దేశంతో మంచి కాన్సెప్ట్ తోటి, అది తెలంగాణ శిలా తోరణం, కళాతోరణం మధ్యలో మరి సేవ్ ద గర్ల్ చైల్డ్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి చక్కగా వీళ్ళు తీసుకోవడం జరిగింది. వెరీ గుడ్. ఓకే సార్. ఓకే, జాతీయ సమైక్యతను ప్రతిబింబించే విధంగా అటు నేషనల్ ఫ్లవర్ లోటస్ దాన్ని తీసుకొని తెలంగాణ కల్చర్ను, తర్వాత తెలంగాణ కలర్ను కూడా కలుపుతూ అటు బతుకమ్మని, చిన్న బోనాలని రెండింటిని కూడా కలిపి తీశారు.
వెరీ నైస్ కలర్ కాంబినేషన్, చాలా బాగుంది. పాలపిట్ట, yes, పాలపిట్ట కూడా ఈ కలర్ కాంబినేషన్ ఏదైతే బాగుంది. దాని బార్డర్, దాని షేడింగ్ చేయడం కూడా మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్ కూడా. నిలువెత్తు చిత్రపటాన్ని కూడా చాలా చక్కగా తీశారు. అందరూ కూడా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రెడీ సార్. ఓకే, ఇక్కడ కూడా ఈ అమ్మాయిలు ఒక క్లాస్ సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణ కల్చర్ వచ్చే, తెలంగాణ సంస్కృతి వచ్చేట్టుగా, మరి తెలంగాణ చిహ్నాలు వచ్చేట్టుగా కూడా చక్కగా అన్ని కలర్స్ కాంబినేషన్ తోటి చేయడం జరిగింది. అటు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఒక జాతీయ సమైక్యత చూపెడుతూ, అదేవిధంగా తెలంగాణ కల్చర్ బతుకమ్మ, బోనాలు, తర్వాత చెరుగడలు, జాతీయ సమైక్యత ఇవన్నీ చూపెడుతూ, తర్వాత అమరవీరుల స్మారక స్తూపం, పాలపిట్ట, తర్వాత తెలంగాణ తల్లిని కలిపి కూడా చక్కటి మంచి కలర్ కాంబినేషన్ లో చాలా చక్కగా ఇస్తారు. వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్, వెరీ నైస్, వెరీ నైస్. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ తెలంగాణ కల్చర్ ని బాగా తీసుకొచ్చారు. జాతీయ సమైక్యత కూడా ఉండేట్టుగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, తర్వాత సిక్ అన్ని మతాలకు సంబంధించినటువంటి ప్రాదేశికమైనటువంటి గుర్తులను తీసుకొని మరి వీళ్ళు జాతీయ సమైక్యత తెలంగాణ టు అటు ఇండియా మ్యాప్ వేస్తూ కింద తెలంగాణ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. మంచి కాంబినేషన్, వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది. థ్యాంక్ యూ. తెలంగాణకి చారిత్రక వారసత్వంగా వచ్చినటువంటి చార్మినార్ను తెలంగాణ నేపథ్యంగా అంటే ఈ చిత్రాన్ని తీసుకోవడం జరిగింది. ఈ మరి తీసిన కళాకారులు కూడా వెరీ గుడ్, ఆర్టిస్ట్ అందరూ కూడా అభినందనీయులు. ఇక్కడ తీసుకున్నట్లయితే మరి తెలంగాణ జానపదానికి సంబంధించినటువంటి, తెలంగాణ గ్రామీణ దేవతలకు సంబంధించినటువంటి ఒక దేవతా చిత్రాన్ని విద్యార్థులు చాలా చక్కగా, అంటే దైవత్వం ఉంటిపడే విధంగా, జీవత్వం ఉంటిపడే విధంగా చక్కగా ఆర్ట్ వేశారు పిల్లలు. పిల్లలు కూడా చాలా అభినందనీయులు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇక్కడ కూడా విద్యార్థులు జాతీయ సమైక్యత, తెలంగాణ కల్చర్, అదేవిధంగా కాకతీయ వారసత్వంగా, కాకతీయుల వారసత్వంకి వచ్చినటువంటి కళాతోరణం తీసుకుని దాంట్లో జాతీయ జెండాలో ఉన్నటువంటి చక్రాన్ని తీసుకొని ఆ స్పోక్స్ వేస్తూ, అదేవిధంగా త్రివర్ణ పతాకంలో కలర్స్ వేస్తూ, జాతీయత కలిసి ఉంటే ఐక్యత అనేటువంటి సింబల్ చూపెడుతూ మరి దాంట్లో కూడా తెలంగాణ కలపడం జరిగింది. ఆర్టిస్ట్ యొక్క ఆలోచనకి చాలా మంచి ఆలోచన, వాళ్ళ అభినందనీయం. ఓకే, థ్యాంక్ యూ. అక్కడ జై తెలంగాణ నినాదంతో కూడా తెలంగాణ వాసులందరూ కూడా పిడికిలు బిగించి తెలంగాణ నినాదం చేస్తే తెలంగాణ సాధించామనేటువంటి దాని నిదర్శనంగా మంచి కలర్ కాంబినేషన్ తోటి, తెలంగాణ గుర్తులతోటి దాన్ని చాలా స్పష్టంగా చేయడం జరిగింది. ఎంత బాగా చేసినట్టు ఒకసారి పిడికిలు పట్టిన దగ్గర షేరింగ్ వచ్చింది, సన్లైట్ లాగా, అంటే ఆ శక్తిని ఆ విధంగా సూర్యుని రూపంలో చూపెట్టారు వాళ్ళు. వెరీ గుడ్, అభినందనలు. వాళ్ళు కూడా చాలా చక్కగా గీశారు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే, ట్రైనింగ్ లో పాల్గొన్న విద్యార్థులు మరి రేపు మన పాఠశాల ప్రారంభం చేసే బడిబాట కార్యక్రమం, ఆ బడిబాట కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలనేటువంటి కాన్సెప్ట్ తో కూడా విద్యార్థులు మంచి రంగోలి చేశారు. దాంట్లో వచ్చేసి బేటీ బచావో బేటీ పడావో నినాదంతో, తర్వాత చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్తో సహా, అదేవిధంగా బాలికలను ఏ విధంగా సంరక్షించడం విధానంతో, వాళ్ళ చదువు దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుందని ఈ విధంగా పెన్సిల్, తర్వాత పాప బొమ్మలతో చాలా చక్కగా వేశారు. రేపటి బడిబాటలో దీన్ని తప్పనిసరిగా ఉపయోగించుకుంటూ పుస్తకం దీన్ని వాళ్ళు గ్రాడ్యుయేషన్ తీసుకునేటువంటి దాని క్యాప్ను కూడా వేసుకోవడం జరిగింది. తెలంగాణ కల్చర్ బోనాన్ని చూపెడుతూ ఇవన్నీ వేశారు. వెరీ గుడ్ అమ్మా, చాలా వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. బడిబాట నిర్వహిస్తాం గట్టిగా. ఓకే, ఇక్కడ విద్యార్థులు యూనిటీ అని చూపెడుతూ నదిలో, అంటే సముద్రంలో ఉన్నటువంటి పడవ జాతీయ పతాకం కలర్స్ వేస్తూ, అదేవిధంగా కింద గ్రౌండ్ లో ఉన్నటువంటి గ్రీనిష్ కానీ, నదిలో ఉండేటువంటి వాటర్ బ్లూయిష్ కానీ, ఆ తర్వాత సాయంత్రం పూట వచ్చేటువంటి ఆకాశం కలర్ స్కై కలర్ కానీ, వీటి కాంబినేషన్ తోటి మరి దాంట్లో ఫ్లాగ్స్ పట్టుకోవచ్చు. ఎవరు ఆ నదిలో ఉన్నటువంటి ప్రజలు ఫ్లాగ్స్ పట్టుకొని ప్రయాణం చేస్తూ, ఆ ప్రయాణం చేసే వాళ్ళు కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేటువంటి 3 మతాలు, సర్వ మతాల వాళ్ళు కూడా ఆ నదిలో జాతీయ పతాకం అనేటువంటి తెరచాప ఆధారం ద్వారా ప్రయాణం చేస్తున్నట్టు చూపెట్టారు. వెరీ గుడ్, వెరీ గుడ్ అన్న. 3 రంగుల జెండా మతాలకు చుక్కాని వంటిది ఎత్తుకొని వెళ్తుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వెరీ గుడ్. తెలంగాణ గ్రామీణ దేవతల్లోకి మనం ప్రతి ఏటా కూడా ఆషాఢ మాసంలో బోనాలు చేస్తాం, శ్రావణ మాసంలో బోనాలు చేస్తాం. మరి ఆ బోనాల కల్చర్ ఇక్కడ ప్రతిబింబించే విధంగా అమ్మవారి యొక్క చిత్రాన్ని గీశారు. అదేవిధంగా సోల్జర్స్ కూడా వేశారు, అదే అమ్మవారి యొక్క సోల్జర్స్ కూడా వేశారు. జై జవాన్ జై కిసాన్ ఇద్దరు కూడా, ఇద్దరు రైతు తర్వాత సైనికులు ఇద్దరు కూడా వాళ్ళు దేశానికి ముఖ్యమైనటువంటి నినాదం తెలియజేస్తూ
అదేవిధంగా బోనాలు ఏర్పాటు చేశారు. తర్వాత తెలంగాణ వంటలు కూడా ఏదైతే మనం ప్రసిద్ధిగా సంక్రాంతి పండుగ చేస్తామో అటువంటి వంటలు కూడా అలంకరించి మంచి చిత్రం తీశారు. వెరీ గుడ్ బేటా, కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. ధాన్యం, ధాన్యాలు కూడా నిల్వ చేసేటువంటి పాత్రలు వేసి చూపెట్టారు. అక్కడ వ్యవసాయానికి, తర్వాత తెలంగాణ చిత్రపటం, తర్వాత తెలంగాణ తల్లి, అదేవిధంగా అమరవీర స్మారక స్తూపం, అదేవిధంగా తెలంగాణలో ఉండేటువంటి హిందూ ముస్లిం క్రిస్టియన్ కలుపుతూ జాతీయ సమైక్యతను, తెలంగాణ వాదాన్ని రెండింటిని కూడా బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా తీసుకున్నట్లయితే సేమ్ తెలంగాణ తెలియజేస్తూనే జాతీయ పతాకాన్ని కూడా వేస్తూ, తర్వాత హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కూడా ఇక్కడ ఉన్నారనే విషయంతో అందరూ కూడా కలిసి ఉండాలనే కాన్సెప్ట్ తోటి ఈ భిన్నత్వంలో ఏకత్వం, వసుదైక కుటుంబం, రైట్, భిన్నత్వంలో ఏకత్వం, వసుదైక కుటుంబం, తర్వాత సర్వమత సమ్మేళనం, తర్వాత జై తెలంగాణ. చూడండి, మంచి కాన్సెప్ట్ అన్ని కూడా ఇక్కడ వాళ్ళు డ్రాయింగ్ చేస్తూ చక్కగా చూపెట్టారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇక్కడ కూడా జాతీయ పతాకం మధ్యలో వేస్తూ జాతీయ పతాకం చుట్టూ అన్ని మతాల యొక్క పవిత్ర చిహ్నాలు వేశారు. అన్ని మతాల పవిత్ర చిహ్నాలు వేసి మధ్యలో జాతీయ పతాకం ఉంటాయి. వీళ్ళందరూ కలిస్తేనే ఆ జాతీయ సమైక్యత, యూనిటీ అనేటువంటిది ఉంటుందనేటువంటి కాన్సెప్ట్ తోటి వెరీ నైస్, చక్కగా వాళ్ళ ఆలోచన